కుంభరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు మరియు కుజుడు సంచారం చేయడం వల్ల గురుమంగళ యోగం జరిగినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారధుడు కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి 30 సంవత్సరముల తర్వాత శని భగవానుడు కుంభరాశిలో వక్రగమన తిరోగమన సంచార స్థితి ఉండడం, విశేషంగా వీరికి 2వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అనవసరమైన ఖర్చులు పెరగడం, ఆర్థిక ఇబ్బందులు పొంచి ఉండడం, అన్నదమ్ముళ్ళని, అక్కాచెల్లెలని, బంధువులని, మిత్రులని, స్నేహితులని అందరూ కూడా బంధుత్వపు యొక్క ముసుగులు అడ్డుపెట్టుకొని మిమ్మల్ని మాట సహాయం చేయమని, ఆర్థిక సహాయం చేయమని, చేసిన తర్వాత నువ్వెవరో నేనెవరో అన్నట్టు ఉండడం, పోలీస్ స్టేషన్లు, గొడవలు, అనవసరమైన ఖర్చులు, దీనివల్ల అనారోగ్య పరిస్థితి, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణంగా మీరు ఏర్పరచుకోగలిగితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరని చెప్పి గమనించాలి. అందుకే జరిగేది జరక మానదు, ఆగేది ఆక మానదు. రెండిటిపైన మీకు ప్రేమానురాగం కానీ రాగద్వేషం 2 ఉండకుండా సమస్థితితో ఆలోచించండి. సక్రమమైన తిండి, నిద్ర, ఆరోగ్యం కుంభరాశి వారి సొంతమయ్యే పరిస్థితి ఉంటుంది. అర్ధాష్టమ కుజుడు కుజదోషం, అర్ధాష్టమ గురుదోషం. అందుకే 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురువు మరియు మంగళుడు గురుమంగళ యోగం సంచారం చేయనప్పుడు ఇప్పుడు మీకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నా, ఎన్ని రకాలుగా ఐశ్వర్యం ఉన్నా మిమ్మల్ని కాపాడేటువంటిది మీ మనోధైర్యం, మీ ఆధ్యాత్మిక చింతన, మీరు చేసిన దానము, మీరు చేసిన ధర్మము, మీరు చేసిన పూజనే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఆ ధైర్యము, మంచితనము, ఆధ్యాత్మికత మీ యొక్క విజయానికి తొలిమెట్టు అవుతుందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో రవి స్వక్షేత్రకంగా ఉంటూ బుధుడితో కలిసి ఉండడం, అక్కడే శుక్రుడు కలిసి ఉండడం, మీరు భూ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో, నీటి వ్యాపారాలు, రాజకీయాలు, సేవారంగ కార్యక్రమాలు అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో కేతు, అప్పుడే ఆనందం, అప్పుడే విచారం, అప్పుడే కొత్త ఆలోచన, అప్పుడే కలబోసుకునే ప్రయత్నం చేయొద్దు. ఎందుకనగా బాధలు అంటే మీకేం కొత్త కాదు. అయితే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, మహమ్మద్ బిన్ పుచ్తుక్లకు అనేక మందితో యుద్ధం చేశారని చెప్తూ ఉంటారు. ఆయన ఎవరిపైన యుద్ధం చేశాడో చరిత్రలో లేదు, కానీ యుద్ధం అంటే ఆయనకు కొత్త కాదు. అలాగా కుంభరాశి వారికి కష్టాలంటే కొత్త కావు. మీ మనోధైర్యమే మీ విజయంగా భావించండి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉద్యోగస్తులు, హోటల్ వ్యాపారాలు, నీటితో కూడుకున్న వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, సినిమా రంగంలో ఉండబడిన వారు, జర్నలిజం రంగంలో ఉండబడిన వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.